అందరికీ జై భీమ్. అన్న వివేకన్న గారికి, నాగరాజ్ సార్ గారికి, మందాల భాస్కర్ అన్నకి, సర్వర్ అన్నకి, అన్న చెన్నై అన్నకి, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులకి, ఉద్యోగస్తులకి అందరికీ కూడా హృదయపూర్వక జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకుందాం. నాకు తెలిసి సభలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా చదువు లేని వాళ్ళు కాదు, అందరూ చదువుకున్న వాళ్ళే. బాబు ఈ సమస్య ఏందా బాబు, ఈ కుయ్యి కై అనిపించని ఏమైంది? హలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట చెప్పి హైదరాబాదు డిసెంబర్ 1వ తారీఖు నాడు జరగబోతున్న సభని పల్లెటూళ్ళలోకి వెళ్ళి మాల సామాజిక వర్గాల్ని ఎట్లా తరలిద్దాం, ప్రభుత్వానికి చూయించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం 20 లక్షల మంది మాత్రమే మాలలు ఉన్నారని, మాలల యొక్క స్వాభిమానాన్ని దెబ్బతీస్తున్నటువంటి మనువాదులతో స్నేహం చేస్తున్నటువంటి వాళ్ళకి మన సత్తాని చాటి చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది మిత్రులారా. బట్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాటను గుర్తు చేస్తూ ఉన్నా, డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. చెప్పండి ఒకసారి, డిసిప్లిన్. మరి ఈ కార్యక్రమంలో అది ఉందా? ఉందా? వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్స్. దయచేసి ఎందుకు నాకు అర్థం కాదు, మీరు ఒకవేళ ప్రజలు బాగా రారనుకున్నారా? ఒకసారి ప్రజలు పక్క వచ్చేసరికి ఏం చేయాలో అర్థమవుతలేదా? కార్యక్రమ నిర్వాహకులు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, మనకేమో ప్రజలు ఎక్కువ వచ్చారు, హాల్ చిన్నగా అయిపోయింది. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, గుత్తమింట్లో గుద్దుకొని సచ్చిరని చెప్పి. 2 వర్గాలు పోయి గుద్దుకుంటారంట, ఓని గుద్దుతున్నాడు అర్థమవుతుంది. అట్లా అయింది ఇప్పుడు మన పరిస్థితి. మాలలకి కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి. మరి ఎందుకు ఈ వర్గీకరణ? అన్న నేను అటు ఇటు రానన్నా, నేను ఈయనే ఉంటా, అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. నేను తిరిగేటప్పుడు తిరుగుతా. మాట్లాడినాయండి, ఒక 5 నిమిషాలు మాట్లాడతా, ఎక్కువసేపు మాట్లాడా. మనకు కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి మనం చేస్తున్న పోరాటం పైన. మరి ఎందుకు బయట వాళ్ళకి ఏమని ప్రచారం చేస్తున్నారంటే, మాలలు అన్ని రకాలలో అన్ని రంగాలలో వెనుకబడ్డారు, దశాబ్దాల కాలాల నుంచి ఈ మాలలు వాళ్ళని దోసుకొని తింటా ఉన్నారు. ఈ బిల్డింగ్ మాలోడిది, కాకపోతే ఇది మనది లాక్కున్నారు, ఈ భూమి మాలోడుకున్నది, వాళ్ళ ఇది మనలో ఉన్నటువంటి వాటాను కూడా లాక్కున్నారు అన్నప్పుడు మరి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మనపై ఉండి, మరి నిజంగా మనలో ఎవరికైనా సమాధానం చెప్పొస్తుందా అని అడుగుతున్నా. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఇది వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం కాదు, భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే ఉద్యమం. గుర్తుపెట్టుకోండి. ఈ స్పష్టమైన అవగాహన లేక, సామాజిక పరిజ్ఞానం లేక, పరిణితి లేక, ఇన్ని సంవత్సరాలు ఆ బాపనోడికి సరైన సమాధానం చెప్పలేక, ఇప్పుడు ఆ బాపనోడి సంఖ్యనెక్కిన వీళ్లకు సరైన సమాధానం చెప్పలేక ఏం మాట్లాడాలో అర్థమైతలేదు, వినే ఓపిక లేదు. ఎవరు చెప్పాలి? ఆర్టికల్ 341 రాష్ట్రాలకు సంబంధించింది కాదు, అది కేంద్రానికి సంబంధించింది. అక్కడ ఆ జనాభా యొక్క దామాషాన్ని లెక్క పెట్టకుండా ఎవరు లెక్క పెట్టింది ఇప్పటివరకు? మాలలు ఉన్నారా లేరా అనే విషయాన్ని ఒక మాట అడుగుతున్నా. ప్రతి ఊర్లో మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, ఎవరు ఎక్కువ ఉన్నారో ఎవరు తక్కువ ఉన్నారో తెలియదా? వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం ఒకవేళ మాదిగలే 70 లక్షలు 80 లక్షలు ఉండి మాలలు కేవలం 20 లక్షలు మాత్రమే ఉంటే, ప్రతి ఊర్లో 100 కుటుంబాలు మాదిగలు ఉంటే కేవలం 4 కుటుంబాలు మాత్రమే మాలలు ఉండాలా? అట్లా ఉన్నదా? అవసరమైతే వాళ్ళకంటే మించి ఉన్నాం మనం. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇందాక దిగంబరన్న చెప్తూ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతున్నాడు, మనం నోరు తెరిచి చెప్పకపోవడం వల్ల, మనం నోరు తెరిచి సమాధానం చెప్పకపోవడం వల్ల మిగతా సమాజం కూడా నిజమేనేమో మాలలు వాళ్ళని దొబ్బి తిన్నారేమో, అందుకే తిని ఎవ్వడు కూడా మాట్లాడతలేరు, మిగతా సమాజం కూడా మన పైన అహంకారం పెంచుకుంటుంది. మిత్రులారా, ఈరోజు మీ తమ్ముడిగా, ఈ జాతిలో పుట్టినటువంటి బిడ్డగా ఏబిసిడి వర్గీకరణ 2004లో జరిగిందా జరగలేదా? మరి అది ఎందుకు ఇప్పటిదాకా కంటిన్యూషన్ కాకుండా మధ్యలో ఆగిపోయింది? ఎందుకంటే అది భారత రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి. ఈ దేశాన్ని పరిపాలించే ఎవడైనా బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం బతకాల కాబట్టి. ఈ మాత్రం మాట చెప్పలేకపోతున్నారే మీరు? అయ్యాది రాజ్యాంగబద్ధంగా జరిగితే ఎవడాపేసిండు అని. ఈ దేశంలో ఆయన ఏమంటున్నాడు క్లియర్గా,
కేవలం మందకృష్ణ మాదిగన్న మాట్లాడుతున్న మాటలు కాదు, చాలామంది మాదిగ మేధావులు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగలు చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగలు ఉన్నత స్థానంలో ఉండరు, మాలలకు మించి చదివితే ఉన్నత స్థానంలో ఉంటారు. ఈ విషయం మాదిగ సమాజం తెలుసుకోవాలి. ఒకడు డప్పు కొట్టమంటాడు, ఇంకోటి చెప్పులు కుట్టమంటాడు. నిజమే, ఈ దేశంలో చెప్పులు తయారు చేసింది మీరైతే మరి బాటా కంపెనీ ఎవరి చేతిలో ఉన్నది? పారాగన్ కంపెనీ ఎవరి చేతిలో ఉన్నది? ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్ కావాలంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 1000 ఉద్యోగాలు ఇస్తే దాంట్లో 150 ఉద్యోగాలు రిజర్వేషన్ ప్రకారం మనకు వస్తాయి. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? మరి ఆ 150 ఉద్యోగాలలో బీఈడీ చదువుకున్నోడికే టీచర్ ఉద్యోగం వస్తుంది. కానీ అరే నీ వాటా ప్రకారం నువ్వు 5వ తరగతి చదువుకున్నా సరే ఉద్యోగం ఇస్తాను రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? ఈ దేశ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? నువ్వు బీఈడీ కాదు, దాని బాపు చదివి నువ్వు పోటీలో పాల్గొమ్మని చెప్పి మాదిగ సమాజానికి చెప్పాలి. కానీ మాలల మీద విషం నూరిపోస్తే ఈ దేశంలో ప్రయోజనం లేదు మిత్రులారా. ఈ విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నామే స్పష్టంగా మనం. దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు వివేకానంద ఎందుకు వచ్చిండు, నాగరాజ్ సార్ ఎందుకు వచ్చిండు? వాళ్ళ పదవుల్ని వదిలేసి జాతి కోసం నిలబడాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? వాళ్ళకు మద్దతుగా బలంగా మనం నిలబడితే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడతారు. మీటింగు రావడానికి బద్ధకమై, మీటింగు వినడానికే బద్ధకమై 5 నిమిషాలు 10 నిమిషాలు, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వ్యక్తులం 500 మహర్లు 28,000 మందిని తిండి దిక్కులేని కాలంలో గంజిలాగి ఊచకోతకు వస్తే ఈరోజు బూట్లు వేసుకున్నాం, జీన్ పాయింట్లు వేసుకున్నాం, ఫార్చునర్ కార్లు కొనుక్కున్నాం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. ఒకటే ఒక అంబేద్కర్ గారు కోట్లాది మంది జీవితాల్ని మార్చే ముందు ఒక మాట అనుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏమనుకున్నాడు? నా 4 పిల్లలు చనిపోయినా సరే రాబోయే సమాజం అంతా కూడా నా పిల్లలేనని. మనమేమనుకుంటున్నాం? మనం అందరము అంబేద్కర్లమే కామా? మన తాతలు ఎట్లా బతికిండ్రు, మన తండ్రులు ఎట్లా బతికిండ్రు? మనం ఈరోజు ఎందుకు ఆఫీసర్లమైనాం? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, అరే అంబేద్కర్ చచ్చిపోతే భౌతికంగా ఒక్కడే అంబేద్కర్, రాబోయే రోజులలో కోట్లాది మంది అంబేద్కర్ రాబోతున్నారు ఈ దేశంలో అన్నాడు. చప్పట్లు కొట్టకుండ్రి. మనం అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని మర్చిపోయి పిల్లలతో బిర్యానీ తినుకుంటా లోపట్ల ఉంటున్నాం. గుర్తుపెట్టుకోండి, బయటకు రావాల్సిన సమయం వినండి. చిన్న నాకు ఈ కుర్చీ పంచాలు చూస్తేనైతే నాకు చిరాకు వస్తుంది నిజంగా. ఏమవుతుంది చెప్పండి? ఆడ కూర్చున్న మీరు మేధావులు కాదా? త్యాగం చేసిన వాళ్ళు కాదా? జ్ఞానం ఉన్న వాళ్ళు కాదా? ఇది మన సమస్య, మన ఇంటి సమస్య, మన కుటుంబ సమస్య. అవతల ఒకడు చదువుకొని కష్టపడి, మన తాతలు మన తండ్రులు కష్టపడి కూలీ చేసి మనల్ని చదివించి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఎడ్యుకేషన్ మోర్ పవర్ ఇన్ ద వెపన్ అని చెప్పేసి ఆ పవర్ని మాలలకి వాళ్ళ తండ్రులు తాతలు అందించిండ్రు. ఈ విషయాన్ని మనం చెప్పకపోతే మిగతా సమాజం అంతా నిజంగా మన మౌనాన్ని చూసి మాలలు దొబ్బి తిన్నారేమో అనుకుంటున్నారు. ఆ అపనింద నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు బయటకు వచ్చి డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలలు 20 లక్షలే ఉన్నారు, 70 సంవత్సరాల నుంచి మాలలు దొబ్బి తిన్నారు. ఇట్లా అంటే మీకు అనిపిస్తలేదా? నేనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని ఒక మాలోడికి పుట్టిన కాబట్టి నేను ఖచ్చితంగా నా వాణిని వినిపించాలా, నా జాతి పక్షాన నిలబడాలా, ఇది నా బాధ్యత అని నేను ఇక్కడ దాకా వచ్చాను. ఆగవాయని సీట్ కొట్టు పాడు. ఇగో ఇదే తలకాయ నొప్పి మనలో అవుతుంది. ఈయన లేదు మన లేదు. ఆగండి దయచేసి. ఇది మన రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాళ్లకు ఆయన అంటున్నాడు మాలలు మనువాదులు, మాలలు సంపన్న మాలలు అని. మందాల భాస్కర్ అన్న నేను ఒకరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఛాయ్ తాగుకుంటూ మాట్లాడుతూ అన్నను ఒక క్వశ్చన్ అడిగిన, అన్న ఈ దేశంలో సంపన్న మాదిగలు లేరా అని. లేరా? మాదిగల్లో ఎంపీలు కాలేరా? మాదిగల్లో ఎమ్మెల్యేలు కాలేరా? మాదిగలలో భూములు సంపాదించుకున్న వాళ్ళు లేరా? మాదిగలలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేరా? మాదిగలలో ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు లేరా? మాదిగలలో ఫార్చునర్లో తిరుగుతున్న వాళ్ళు లేరా? మాదిగలలో ఏసీ రూమ్లలో పడుకుంటున్న వాళ్ళు లేరా? మరి కేవలం సంపన్న మాలలు అంటారేంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాల్లో మీరు కూడా అనుభవించకపోతే ఈ 30 సంవత్సరాల ఉద్యమాన్ని ఎవరి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని నడిపిస్తున్నారు మీరని ఈ సభాముఖంగా సవాల్ చేస్తూ ఉన్నా మిమ్మల్ని. వాళ్ళ సామాజిక వర్గాలు వాళ్ళ పోరాటాన్ని నడిపిస్తున్నాయి. మన సామాజిక వర్గాల పోరాటాన్ని నడిపించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు గుండెలో పెట్టుకొని ప్రయాణం చేయండి.
ఒకటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కులంలో పుట్టి, నేను అనలేని మాట మందాల భాస్కర్ అన్న ఏమన్నాడు మొన్న, అంబేద్కర్కు కూడా కులపిచ్చి లేకపోతే అంబేద్కర్ వాళ్ళ సొంత కులమైన మహర్ల సమ్మేళనం ఎందుకు పెట్టిండు అన్నారు. మనం ఎప్పుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ని మాలైనా అని అనుకున్నామా? మనం ఎప్పుడు మన తలకాయలు ఒకటే ఉంటుంది, బహుజనవాదం అని చెప్పి ఓడికి పడితే వాడికి కూలి పని చేస్తే లాస్ట్కి అయితే నడ్డు మీదకి వెళ్తే మన కులం దగ్గర వచ్చి పడుతుంది. అందరూ యూటిలైజ్ చేసుకున్నారు మనల్ని. ఇప్పుడు మన కులం కోసం ఎవరో మిత్రుడు మాట్లాడుతున్నాడు, రెంజర్ల రాజేష్కి ఖండకవరం ఉన్నదని. మరి ఇదే మాట ఈ దేశంలో మనువాదులను తిట్టినాడు, మా దళిత సింహం, మా దళిత తేజం అని సపోర్ట్ కొట్టిరు. ఇవాళ మీరు మనువాదుల సంకరెక్కి వాళ్ళ బూట్లు నాకుతూ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఉంటే, రాజ్యాంగ రక్షకుడిగా ఒక బాబాసాహెబ్ వారసుడిగా మీరు చేస్తున్న తప్పుని ఎత్తి చూపెట్టకపోతే ఎన్ని సంవత్సరాలు ఇలా మా మీద నిందలేస్తూ ఉంటారు మీరు. సీము నెత్తురు సిగ్గు మానం లజ్జ ఉంటే ఒక మాలవాడిగా మీరందరూ కూడా కదిలి ఈ సమాజంలో రాబోయే మన భవిష్యత్తు కోసం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఖమ్మం ఉద్యోగ సంఘాలందరికీ మనస్ఫూర్తిగా, లాస్ట్లో పాడతా పాట, మనస్ఫూర్తిగా సరే నేను వాడిన పాట ప్రకారం నిలబడతారా? గుర్తుపెట్టు భయ్యా, నాకు చెడ్డ చిరాకు. ఏమైంది దీని సమస్య ఏంది? మేము నడవని అడవి లేదు, ఎత్తని బందుకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. కొట్టకాయ కళాకారుని చూడున్నాను. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందుకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. వాళ్ళు అంటున్నారు మన పోరాటం మన కోసమే చేసుకున్నామని. ఈ శరణం రాసినప్పుడు చెప్పిన మీలాగా కుల ఉద్యమాలు చేసిన వాళ్ళం కాదు మేము. అంటారా నీ బతుకులల్లో పొద్దు పడుపును చూడాలని. మాలోళ్ళ గుడిసెలన్నా, మాలోళ్ళ జీవితంలో పొద్దు పడుపు రాసినా. అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పడుపును చూడాలని, పొరుబాటకు పెద్ద బిడ్డై ముందు వరుసలో నడిచినోళ్ళం. మాలలం మేం మాలలం, మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. ఇలా సబ్బండ వర్గాల కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులమైన మనం, మిగతా వాళ్ళ కోసం పోరాటం చేసిన మనం, మన కోసం మన భవిష్యత్ తరాల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి మందకృష్ణన్న, సోమరిపోతులుగా మాకెందుకులే అనుకుంటున్నా మా జాతిని తట్టి లేపినందుకు నీకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. పాట జై భీమ్, జై మాలా.